అండ్ మీరు దర్శి గారు ఉన్నారు, అందరు స్టార్స్ అంటే మీరిద్దరు హీరో హీరోయిన్ అయినా మిగతా వాళ్ళందరూ కొందరు లెజెండ్స్ ఉన్నారు, స్టార్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. సో మీరు ఈ దర్శి గారు ఉన్నారు అన్నప్పుడు, అంటే మీరే హీరో అన్నప్పుడు మీకు ఎలా ఉన్నింది ఫీల్? అంటే హీరో అనేది అయితే అసలు మీరే మెయిన్ లీడ్ అన్నప్పుడు, మెయిన్ లీడ్ అన్నప్పుడు యా ఇట్ వాజ్ వెరీ గుడ్ అండి. అంటే చెప్పాను కదా ఇందాకే, అంటే అదొక డ్రీమ్ కమ్ ట్రూ ఈ బ్యానర్లో చేయడం నాకు. అలాంటిది ఈ సినిమాలో చేస్తున్నప్పుడు అంతా అదొలాంటి మంచి ఎక్స్పీరియన్స్. అండ్ దట్ టు ఇంతమంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. చాలా పెద్ద మంది, లైక్ శివాజీ గారు, లెజెండరీ రోహిణి గారు, సాయి కుమార్ గారు, సురభి ప్రభాతి గారు, వీళ్ళందరితో వర్క్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది నాకు. సో 1957 నుంచి అంటే కోర్ట్ మూవీ డ్రామాస్ అన్నీ చూసారంట కదండి? అప్పటి నుంచి అండి, అప్పటి నుంచి మీ ఓపికకి ఫస్ట్ అంటే వెరీ సెలెక్టివ్ సినిమాలు అండి. అంటే కోర్ట్ రూమ్ డ్రామాస్ అంటే మనం మాట్లాడుకోవడానికి టప్ అనే ఫింగర్ టిప్స్ మీద కొన్ని గుర్తొస్తాయి. అట్లాంటివన్నీ 12 యాంగ్రీ మెన్, ఆ కోర్ట్ రూమ్ డ్రామా తీసేవాళ్ళే చూసే సినిమా కాదు అది. ఎవరైనా చూసి 12 యాంగ్రీ మెన్ ఇస్ బ్యూటిఫుల్ ఫిల్మ్, అందరూ చూడాలి అది. అట్లాంటి డ్రాస్ ఇన్స్పిరేషన్ అనమాట. అవి చాలా చెప్తాయి ఆ సినిమాలు. అవి చెప్పేవి వింటే మనం కథ రాయొచ్చు హ్యాపీగా, అంత చెప్తాయి. 12 యాంగ్రీ మెన్ కానీ, మర్డర్ ఆన్ ద ఓరియంట్ ఎక్స్ప్రెస్ అది కానీ, ఇంకా ఇండియన్ ఫిలిమ్స్ అనండి. ఇండియన్ ఫిల్మ్స్ కూడా చాలా మాట్లాడతాయి. ఇవన్నీ బ్యాక్ దెన్ 2014లో వచ్చిన కోర్ట్ సినిమా చూసిన, కోర్ట్ అని టైటిల్ పెట్టి మరాఠీలో ఒక సినిమా తీశారు ఆల్రెడీ 2014 అది. అది అప్పుడు నేను 2014లోనే చూశాను. భలే సినిమా అండి, చాలా సబ్ టైటిల్స్ ఉన్నాయండి దానికి. ఉంటుంది, ఓకే, ఆఫ్ బీట్ ఉంటుంది, డాక్యుమెంటరీలా ఉంటుంది అది. ఓకే, చాలా బాగుంది. అంటే అదొక చైతన్య గారు తీసిన సినిమా, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, అది చాలా బాగుంటుంది. అది ఒక ఓల్డ్ ఏజ్డ్ క్యారెక్టర్, అతను ఒక ముస్లాయన్ కోర్టుకి వెళ్ళి కమ్యూనిజం మీద మాట్లాడుతుంది, ఎంత బాగుంటుంది, డాక్యుమెంటరీలా ఉంటుంది. అట్లా వీ హ్యావ్ గ్రేట్ కోర్ట్ రూమ్ డ్రామాస్ అండి. అంటే కోర్ట్ రూమ్ డ్రామా చేస్తున్నాం కదా, అవి కూడా చూడకపోతే అదేంటి అది చూడలేదా మీరు ఎవరిని అడుగుతారేమో అని చూసాం. అయ్యో, ఓకే, అలా అక్కడి నుంచి ఇక్కడ వరకు స్టార్ట్ చేశారు.